మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. నేను ఒక 10 years నుండి ఒక టైలరింగ్ షాప్ రన్ చేస్తున్నాను. నేను ఏంటంటే ఏదో ఒకటి చెయ్యాలి అనేసి నా కాన్సెప్ట్ అనేది. తను గవర్నమెంట్ ఎంప్లాయీ 1 lakh శాలరీ వచ్చినా నాకు ఏంటంటే అది తను చేస్తున్నారు. కాకపోతే ఇంట్లో కూర్చోవడం నాకు ఇష్టం లేక ఏదో ఒకటి చేయాలని ఓన్గా బిజినెస్ పెట్టుకోవాలని ఒక టైలరింగ్ షాప్ పెట్టేసి ఒక 5 మిషన్లు ఉంటాయండి. ఒక 5 members నేను జాబ్ ఆపర్చునిటీ ఇచ్చాను. 10 years నేను నా దగ్గర వర్క్ చేస్తున్నారు. ఒక 2 ఇంట్లో కుట్టేసి వస్తూ ఉంటారు. ఎందుకంటే పెద్ద షాప్ తీసుకుంటే రెంట్ ఎక్కువ కదండి, అందుకనేసి వాళ్ళకు ఇంటికి పంపించేస్తాను వర్క్స్. అది కూడా కంటిన్యూ ఆల్రెడీ ఉంది షాప్ మాత్రం. నేను జాయిన్ అయ్యాను, మా ఫ్రెండ్ చెప్పారు, మా ఫ్రెండ్ ద్వారా వచ్చాను. ఈశ్వరరావు గారి మీటింగ్ విన్నాను ఆ రోజు. వెంటనే నాకు బాగా నచ్చి ఓకే ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్సే కదా, షాప్ చేంజ్ చేస్తే చాలు అనేసి అప్పుడు ఏం చేశాను, వెంటనే కిందకెళ్ళి బిల్లింగ్ చేశాను. మా హస్బెండ్ అన్నారు క్యాంటీన్ కార్డు ఉంది కదా ఎందుకు తెచ్చామనేసి కొంచెం సీరియస్ అయ్యారు. కాకపోతే అన్నాను మనం